మాజీ ముఖ్యమంత్రి గారు నాదెండ్ల భాస్కర్రావు గారు పరమపదించటం బాధ కలిగించేటటువంటి అంశం. కురువృద్ధ రాజకీయ నాయకుల్లో ఆయన ఒకడు. ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా, ఒక విధంగా చెప్పాలంటే ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటులో ఇందిరాగాంధీ గారికి అండదండగా ఉండి ఆ పార్టీని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటులో చెన్నారెడ్డి గారితో పాటు కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి నాదెండ్ల భాస్కరరావు గారు. ఆ తదనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా తొలిసారి చేసినప్పుడు కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ఆవిర్భావంలో చాలా కీలక పాత్ర వహించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి వ్యవస్థాపకుల్లో ఒకరుగా నాదెండ్ల భాస్కరరావు గారు ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నాదెండ్ల భాస్కరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశారు. తరువాత పార్లమెంటు సభ్యులుగా, వారితో పాటు శాసనసభలో ఉండేటటువంటి అరుదైన అవకాశం నాకు కూడా 89-94 మధ్యలో జరిగింది. ఆయనతో చాలా వ్యక్తిగతమైనటువంటి పరిచయం కలిగిన వ్యక్తుల్లో నేను ఒకరిని. ఆయన మా ప్రాంతానికి, రేపల్లె ప్రాంతానికి దోనేపూడి అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన దినదిన ప్రవర్ధమానంగా పెరిగి రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక పాత్ర వహించారు. కొంతకాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ మీడియాలో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తి నాదెండ్ల భాస్కరరావు గారు. 90 సంవత్సరాలు ఆయన పూర్తి చేసుకుని దురదృష్టవశాత్తు ఆయన మరణించడం చాలా బాధాకరమైన విషయంగా భావిస్తున్నాను. వారి ఆత్మకు శాంతించాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెండ్ల భాస్కరరావు గారి యొక్క పాత్ర ఒక కీలకమైనటువంటి పాత్ర. వారి అకాల మరణం సరే వారి సంపూర్ణ జీవితాన్ని గడిపిందని మేము భావిస్తాము. 90 సంవత్సరాలు వారు జీవించడం, కొంతకాలం పాటే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి సందర్భంలో, మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి సందర్భంలో వారు చాలాసార్లు పార్లమెంట్ సెంట్రల్లో కలిసేది, మాట్లాడేది, రాజకీయాల గురించి చర్చించేది. వారికి అపూర్వమైనటువంటి అవగాహన వారి సొత్తు. కానీ ఏది ఏమైనా వారు ఈరోజు భౌతికంగా మనలో లేకపోవడం చాలా విచారకరమైనటువంటిది. ఆ భగవంతుడు వారి ఆత్మకు శాంతిని కలగజేయాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని, మనోధైర్యాన్ని అందించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను.